కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభం. మొదట ఆ జిల్లాల్లోనే సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి బిగ్ గుడ్ న్యూస్ వినిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను జనవరి 26వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా, ప్రస్తుతం ఇంకా దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పటికే పలు అర్హుల జాబితాలు సిద్ధం చేయగా, మొదటి వాటిని జారీ చేసేందుకు త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వాసులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త వినిపించారు. తెలంగాణ ప్రజలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో పౌర సరఫరా శాఖ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించిన రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు మళ్లీ దరఖాస్తు చేసుకోకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని, ఆ జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎలక్షన్ కోడ్ ఉన్న జిల్లాలు మినహాయించి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ వంటి జిల్లాల్లో మొదటగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. కాగా ఆయా జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు మీ సేవా కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి అప్పుడు అందులో నుంచి అర్హులను ఎంపిక చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో ముందుగా తయారు చేసిన జాబితాల్లోని అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.